హాయ్ గైస్, అందరూ బాగున్నారా? గైస్, మీకు thumbnail చూసి అర్థమైపోద్ది ఈరోజు ఏం తయారు చేయబోతున్నామో. ఒక టెస్లా కాయిల్ అయితే తయారు చేయబోతున్నాం, చూపిస్తాను చూడండి. ఇదే టెస్లా కాయిల్ అనమాట. ఇది ఒక మినీ టెస్లా కాయిల్. అండ్ స్కూల్ ప్రాజెక్ట్లో తీసుకెళ్తే మంచి ప్రైజెస్ వస్తాయి మీకు. సో ఇది ఆన్ చేసి చూపిస్తాను మీకు. DC 9V. ఇప్పుడైతే ఫీమేల్ పోర్ట్కి కనెక్ట్ చేసి స్విచ్ చేస్తాము. LED అనేది గ్లో అవుద్ది. అండ్ ఒక CFL బల్బు ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ దీన్ని పక్కకి పెడితే లైట్ అనేది గ్లో అవుద్ది. అండ్ CFL అనే కాదు, ఒక LED. ఇది LED కాదు, ఇది సంథింగ్ బల్బ్ ఇది. అండ్ ఇది పక్కకి తీసుకెళ్తే గ్లో అవుద్ది. గైస్, ఈరోజు ఈ వీడియోలో టెస్లా కాయిల్ అనేది ఎలా తయారు చేయాలో చెప్పాను మీకు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడు మీకు బాగా అర్థమవుద్ది చెప్పాను వీడియోలోని. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న PVC పైప్ని అయితే తీసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో అయితే హోల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 27 గేజ్ కాపర్ వైరు. అండ్ కాపర్ వైరు వచ్చేసి ఆ హోల్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ నుంచి టర్న్స్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఆ వైడనింగ్ బయటికి వెళ్లకుండా నేను టేప్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ని స్టార్టింగ్లోని. సో ఇక్కడ నుంచి ఆ వైడనింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ చాలా కేర్ఫుల్గా చేయాలి ఫ్రెండ్స్. వైండింగ్ అనేది మధ్యలో కట్ అయిపోతే కాయిల్ అంతా బ్రేక్ అయిపోయినట్టే. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం. సో కేర్ఫుల్గా అండ్ నీట్గా చేస్తే ప్రజెంటేషన్ అనేది అంతా బాగుంటుంది. అండ్ చూడొచ్చు, ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం వీడియోని. అండ్ చాలా టైం పట్టింది ఫ్రెండ్స్, మోర్ దెన్ 1 అవర్ అయితే పట్టింది నాకు చేయడానికి. సో లుక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రేజీగా వచ్చిందో. అండ్ 2N 222N ట్రాన్సిస్టర్ అయితే కావాలి. నేను లోకల్ మార్కెట్లో 20 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. అండ్ అది 22K రిజిస్టర్ ఫ్రెండ్స్. ఇది ఫీమేల్ పోర్టు, 9V ఫీమేల్ పోర్టు. అండ్ ఒక స్విచ్ LED అండ్ 1K రిజిస్టర్ కావాలి. అండ్ ఫర్దర్గా వీడియోస్లో చూపిస్తాను. సో బేస్ కోసం అయితే నేను PVC షీట్ని అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్, గట్టిగా ఉండేది. సో PVC షీట్ని తీసుకుని మన కాయిల్ అనేది దాని మీద అయితే ప్లేస్ చేయాలి. సో ఒక స్విచ్, ఒక LED వచ్చేలాగా నేను చిన్న జుగాడ్ అయితే తీసాను PVC షీట్తోని. సో అండ్ ఇందులో అయితే స్విచ్ చేస్తే LED లైట్ వెలిగేలాగా అయితే సెట్ చేశాను నేను. అండ్ పక్కన డయాగ్రామ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, సర్క్యూట్ డయాగ్రామ్. దాన్ని బట్టి అయితే ఫాలో అయిపోవచ్చు. సో అది కూడా పెడితే వీడియో లెంత్ అవుతుందని. సో 9V ఫీమేల్ పోర్ట్ అయితే తీసుకుని దానికైతే అటాచ్ చేశాను బేస్కి. అండ్ అట్ ది టైమ్ స్విచ్ LED ఉండి బాక్స్ ఉంది కదా, దాన్ని కూడా అటాచ్ చేశాను. అంటే కేర్ఫుల్గా అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇన్పుట్ వైర్స్ అనేది. సో సాల్డరింగ్ చేస్తాను. అండ్ ట్రాన్సిస్టర్ మిడిల్ టెర్మినల్కి 22K రిజిస్టర్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం సెకండరీ కాయిల్ అయితే తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అండ్ 3 టర్న్స్ ఉండాలి, ఫ్రంట్ నుంచి 3, బ్యాక్ నుంచి 3, ఎగ్జాక్ట్గా 3 టర్న్స్ ఉండాలి. సో ఇది కానీ సరిగ్గా సెట్ చేసుకోకపోతే మన ప్రాజెక్ట్ అనేది వర్క్ అవ్వదు. అండ్ చూడొచ్చు, నేను సాల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను. ట్రాన్సిస్టర్కి పక్కన ఇమేజ్ అనేది పెట్టాను కదా ఫ్రెండ్స్, దాన్ని ఫాలో అయిపోవచ్చు మీరు. అండ్ ఇన్పుట్ వైర్స్, ప్రైమరీ వైర్ అండ్ కాయిల్ వైర్ అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను. సో పక్కన ఇమేజ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఇమేజ్. అండ్ చూడొచ్చు, మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సిల్వర్ ఫాయిల్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం పైన యాంటీనాకి. అండ్ పైన ఒక వైర్ మిగిలిపోయింది కదా, అది యాంటీనాకి అయితే కనెక్ట్ చేయాలి. సో యాంటీనాకి అయితే కనెక్ట్ చేసి దానిపైన అయితే పెట్టేయాలి. ఏదో హాట్ గ్లో అయితే అప్లై చేయండి, సెట్ అయిపోద్ది. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఎంత క్రేజీగా వచ్చిందో. సో ఇది స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్లో పట్టుకెళ్తే మంచి ప్రైజెస్ వస్తాయి మనకి. అండ్ స్విచ్ ఆన్ చేస్తే అట్ ది టైమ్ LED అనేది కూడా గ్లో అయింది. ఇది ఒక CFL బల్బు ఫ్రెండ్స్. ఎప్పుడైతే బల్బు దాని పక్కనకి అయితే పట్టుకెళ్తామో ఆటోమేటిక్గా గ్లో అవుద్ది. చూడొచ్చు ఎంత క్రేజీగా వర్క్ అవుతుంది. ఒక CFL అనే కాదు, మన ఆల్అవుట్లో బల్బ్స్ అయితే ఉంటాయి కదా గాజువి, అవి పట్టుకెళ్ళినా సరే గ్లో అవుతాయి. చూడొచ్చు, నేను లైట్ ఆఫ్ చేసి అయితే పెట్టాను, అట్ ది టైం 2 అయితే గ్లో అవుతున్నాయి. గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.
అండ్ ఈ టెస్లా కాయిల్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ బెస్ట్ రిజల్ట్స్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ చాలా మంచి ప్రైజెస్ వస్తాయి దీన్ని స్కూల్ లెవెల్కి పట్టుకెళ్తేనే, స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ పట్టుకెళ్తే. అండ్ గైస్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ జై హింద్, జై భారత్.